నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాంకేతికత పెరగడంతో ఎంత లాభాలు ఉన్నాయో అంత నష్టాలు కూడా ఉంది. ఈ సాంకేతికత సహాయంతో ఏకంగా కొంతమంది కేటుగాళ్ళు శ్రీవారికే శటగోపం పెడుతున్నారు. అది ఎలాగంటే టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లాంటి కొన్ని వెబ్సైట్లు నకిలీవి సృష్టించుకొని, అదేవిధంగా ఈమెయిల్ ఐడీలు కొన్ని నకిలీవి సృష్టించుకొని ఎవరైనా టీటీడీ దర్శనం కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే టీటీడీ కన్నా ముందు వరుసలో ఏదైతే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ఉందో దానికన్నా కూడా ముందు వరుసలో వచ్చేటట్లు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే సాంకేతికత సాయంతో చాలామంది భక్తులకు శటగోపం పెడుతున్నారు. ఫైనల్గా దేవునికే శటగోపం పెడుతున్నారు. అది ఎలాగంటే ఒక ఫేక్ వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని ఒరిజినల్ను పోలినటువంటి ఒక నకిలీ వెబ్సైట్ అనమాట అది. అందులో పోయి కనుక మీరు టికెట్లు బుక్ చేసుకుంటే మొత్తం బాగానే ఉంటుంది. మీ జీమెయిల్ ఐడికో లేదా మీ వాట్సాప్కో లేదా మీ ఫోన్కో మెసేజ్ అయితే మీకు టికెట్లు బుక్ అయినాయి, మీరు వెళ్ళి దర్శనానికి వెళ్ళొచ్చు అని ఒక డూప్లికేట్ టికెట్ కూడా వస్తుంది. కానీ అది చెల్లదు. కానీ మీ డబ్బులు మాత్రం ఈ కేటుగాళ్ళు నొక్కేస్తున్నారు. ఇది ఒక టైపు. ఇంకొక టైపు, మేము ఈవో, పిఆర్ఓ లేదా అక్కడ పనిచేస్తున్నటువంటి ఉన్నత అధికారుల యొక్క పిఆర్ఓలని, పిఏలని చెప్పి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఎవరెవరైతే టీటీడీ దర్శనం కోసం ఆన్లైన్లో ట్రై చేస్తున్నారో వాళ్లకు వీళ్ళే ఫోన్ చేసి, మీరు ఎంక్వైరీ చేశారు కదా, మరి నేను పలానా ఈఓ యొక్క పిఆర్ఓ, కావాలంటే మీకు దర్శనం నేను ఇప్పిస్తాను, కాకపోతే ఇంత అమౌంట్ పే చేయాల్సి ఉంది అని చెప్పి తీసుకొని మోసం చేస్తున్నారు. సో ఇది రెండో రకం అనమాట. సో ఇక్కడ చూడండి, శ్రీవారి దర్శనార్థం తిరుమలకు తరలి వచ్చే పలువురు భక్తులకు దళారీ చేతుల్లో మోసపోతున్నారు. తిరుమలకు నిత్యం 40 నుంచి 1,00,000 వరకు భక్తులైతే పోటెత్తుతుంటారు. వాళ్ళను ఈ విధంగా నకిలీ వెబ్సైట్లు, నకిలీ ఫోన్ నెంబర్లు, ఇదంతా కాకుండా ఇదొక స్కీమ్ అనమాట. ట్యాక్సీ డ్రైవర్లు మేము ఎమ్మెల్యే లెటర్లు ఇస్తామని, ఎంపీ లెటర్లు ఇస్తామని, లేదా బ్రేక్ దర్శనం ఇప్పిస్తామని ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చేసి పరారైతున్నారు. ఈ విధంగా 3 విధాలుగా అయితే కనుక, ఒకటేమో వెబ్సైట్ల ద్వారా, ఒకటైతే మేము పిఆర్ఓలు, పిఏలు అని చెప్పి, మూడోది మేము దళారులం అని చెప్పి ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కూడా చేతివాటం అయితే చూపిస్తా ఉన్నారంట. ఈ 3 విధాలుగా భక్తులను అయితే దోచుకుంటున్నారు. రద్దీని అవకాశంగా మలుచుకుంటున్న కేటుగాళ్ళు సాంకేతికత పరిచయాల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల పేరుతో అనధికార పిఆర్ఓలుగా చలామణి అవుతున్నారు. అనధికార పిఆర్ఓలుగా చలామణి అవుతూ అందిన కాడికి దోచేస్తున్నారు. అదే కోవలో టీటీడీ వెబ్సైట్ ను పోలిన నకిలీ వెబ్సైట్లు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇదే కోవలో టీటీడీ వెబ్సైట్ ను పోలిన నకిలీ వెబ్సైట్లు కూడా ఇంటర్నెట్ లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటిలో టికెట్ కనుక బుక్ చేసుకుంటే తిరుమలకు వచ్చి శటగోపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ కేటుగాళ్లే ఆన్లైన్ ద్వారా భక్తులకు శటగోపం అయితే పెడుతున్నారు. సో నకిలీ టికెట్లు అంటగడతారు. తిరుమలలోని కొందరు ట్రావెల్స్ యజమానులు, టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు భక్తులకు నకిలీ టికెట్లు అంటగడుతున్నారు. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ లో SSD టోకన్లు ఇప్పించి దోచుకుంటున్నారు. ఇదొక రకం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇదంతా జరగకుండా ఆన్లైన్ లో శటగోపం పెట్టించుకోకుండా డైరెక్ట్ గా తిరుమలలో శ్రీవారి సన్నిధిలోనే శటగోపం పెట్టించుకోవాలంటే మీరు ఏం చేయాలంటే అధికారులను సంప్రదించాలి. భక్తులు తమ సూచనలు పాటిస్తే దళారీ మోసాల నుంచి రక్షణ పొందడంతో పాటు కేటుగాళ్లను పట్టించే అవకాశం ఉంటుందని విజిలెన్స్ వింగ్ తిరుమల పోలీసులు చెబుతున్నారు. ఈ సూచనలు పాటించండి, దయచేసి ఆ దళారుల చేతులు అయితే మోసపోవద్దని అని చెబుతున్నారు. శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాల కోసం ఆన్లైన్లో టీటీడీ అధికార వెబ్సైటు ఇదేంటంటే టీటీ దేవస్థానమ్స్ .ap.gov.in లోనే మీరు దయచేసి మీ వివరాలు నమోదు చేసుకొని అక్కడే పే చేయండి. ఇలాంటి ఒక్కొక్క అక్షరం మధ్యలో తీసేసి వేరే వెబ్సైట్లు పెట్టుకొని .com అనో .in అనో ఇక్కడ ap.gov ఉంటేనే అది అధికారికమైనటువంటి వెబ్సైటు. టీటీ దేవస్థానమ్స్ .ap.gov.in అని ఉండాలి. మీరు బుక్ చేసే ముందు ఆ URL ఒకసారి చూసుకోండి. అదేవిధంగా వెబ్సైటే కాకుండా యాప్ కూడా ఉంది. బుక్ చేసే ముందు ఈ
స్పెల్లింగ్లు అయితే చెక్ చేసుకోండి. టీటీడీ అధికారుల అధికార ఈమెయిల్ ఐడీలు వచ్చేటప్పటికి ఈఓకి eottd@tirumala.org, eottdtpt@gmail.com, టీటీడీ అదనపు ఈవో వచ్చి jeotml@tirumala.org, తిరుపతి జేఈఓ వచ్చి jeotpt@tirumala.org సంప్రదించవచ్చు. ఇది కాకుండా @gmail.com, @yahoo.com అని చెప్పి ఇదే పేర్లతో నకిలీ ఐడీలు అయితే ఆన్లైన్లో ఉన్నాయి. వాటిని సంప్రదిస్తే వాళ్ళు ఏం చేస్తారు, మేము పలానా వాళ్ళ పిఆర్, పలానా వాళ్ళ పిఏ అని చెప్పి మీకు ఫోన్ వస్తుంది, మీకైతే సటగోపం పెడతారు. కాబట్టి మీరు బుక్ చేసే ముందు, మీరు మెయిల్ చేసే ముందు ఒకసారి స్పెల్లింగ్లు అయితే చెక్ చేసుకోండి. విఐపి బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలను టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీటీడీ ఉద్యోగుల వద్ద నేరుగా తీసుకోండి. మీకు ఏదైనా రికమెండేషన్ లెటర్లు కావాలంటే డైరెక్ట్గా ఈఓ ద్వారానో, చైర్మన్ ద్వారానో, ఎమ్మెల్యేల ద్వారానో, ఎంపీల ద్వారానో ఉద్యోగస్తుల దగ్గర తీసుకోవాలా కానీ దళారుల దగ్గర తీసుకుని అయితే మోసపోవద్దండి అని చెప్తున్నారు. శ్రీవారి దర్శనం, వసతి, ఏ ఇతర సందేహాలైనా నివృత్తి చేసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు 1800-425-4141 లేదా 155-257కు ఫోన్ చేయవచ్చు. 1 టౌన్ స్టేషన్ నెంబర్ అయితే ఇచ్చారు, తిరుమల 2 టౌన్ స్టేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. దయచేసి మీరు ఈ కేటుగాళ్లకు బలి అవ్వద్దండి. అధికారికమైనటువంటి వెబ్సైట్లలోనే బుక్ చేసుకోండి. అనధికారికంగా ఒరిజినల్ వెబ్సైట్ను పోలినటువంటి వెబ్సైట్లలోనూ, ఒరిజినల్ యాప్ను పోలినటువంటి యాప్స్లోనూ, లేదా ఒరిజినల్ ఈమెయిల్ ఐడిని పోలినటువంటి నకిలీ ఈమెయిల్ ఐడికో మీ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళు ఫోన్ చేస్తే మీరు స్పందించి డబ్బులు పంపించినారంటే మీరు వాళ్ళ చేతిలో బలైపోయినట్లే, ఎంతో కొంత డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నారు. సో దయచేసి పోలీసులకైతే సహకరించండి, ఈ దళారుల బారినైతే పడద్దు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.